ఇక్కడ మిడిల్ ఏమొచ్చింది అంటే 0 అంతే కదా, అక్కడ ఎవరు లేరు అంటే. ఇప్పుడు చూడండి 50 + 20 ఎంత 30, ఓకేనా. 63 + 15 78 అంటే రిమైనింగ్ ఎంత 22. 57 ఒక 11 68 అంటే రిమైనింగ్ 32. యాడ్ చేయండి 484/2 42 ప్లస్ 26 46 యాడ్ చేస్తుంది చెప్పండి 88. 100 - 88 12. ఈ క్వశ్చన్లో ఒక కండిషన్ ఫాలో అవుతుంది చూడండి. ఏమి ఇస్తుంది, అన్ని సబ్జెక్టులు ఖచ్చితంగా ఏదో ఒక సబ్జెక్టే పాస్ అయ్యారు 100%కి. నెక్స్ట్ మోడల్ వేస్తాడంటే కొంతమంది ఫెయిల్ అయింటారు. నెక్స్ట్ మోడల్ ఏముంటుంది చెప్పండి, ఫెయిల్ ఉంటారు. రాసుకోండి క్వశ్చన్ 18 వచ్చింది. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ ఇక్కడ ఎంత ఉంది ఇందాక క్వశ్చన్ 80 60 40, ఇక్కడ 20 10 4, ఇక్కడ 4 ఇక్కడ 10 కదా. 84 అంటే 16, 10 ఇది 70 అంటే 30, 60 అంటే 40. యాడ్ చేస్తే ఎంత 6/2 43. ఓకేనా, ఎంత వచ్చింది 43. నెక్స్ట్ ఏం చేస్తాము 43కి ఎంత యాడ్ చేయాలి 34. యాడ్ చేస్తే ఎంత 77. 100 - 77, ఓకేనా. ఎంత వస్తుంది అంటే 23 వస్తుంది. 10% స్టూడెంట్స్ failed in all 3 subjects and 10% students failed in all 3 subjects. అది అండర్లైన్ చేసుకోండి. 8% student passed in only Telugu and English. 8% students passed in only Telugu and English. 6% students and that of 6% students passed only Maths and Telugu and 12% students passed only Maths and English. What percent of students, first question, passed only one subject? Next one, what percent of students passed in all 3 subjects? తెలుగు చెప్తామా, ఒక నిమిషం డేటా వేసి చెప్తాను. ఫస్ట్ ఏం చెప్పాను నేను, ఇంగ్లీష్ ఎంత, ఇంగ్లీష్ 50% మా. నెక్స్ట్ తెలుగు 60%. నెక్స్ట్ మా మ్యాథ్స్ 40%. నెక్స్ట్ 10% ఫెయిల్ ఇన్ ఆల్ 3 సబ్జెక్ట్స్. నెక్స్ట్ తెలుగు ఇంగ్లీష్ 8%. నెక్స్ట్ 6%. నెక్స్ట్ మ్యాథ్స్ ఇంగ్లీష్. ఓకే, తెలుగులో రాసుకోండి. ఒక తరగతిలో 50% మంది విద్యార్థులు ఇంగ్లీష్లోను, 60% విద్యార్థులు తెలుగులోను మరియు 40% మంది విద్యార్థులు మ్యాథమెటిక్స్లో ఉత్తీర్ణత సాధించారు. ఆ తరగతిలోని విద్యార్థులలో 10% మంది విద్యార్థులు ఏ సబ్జెక్టులోనూ ఉత్తీర్ణత సాధించలేదు. 10% మంది విద్యార్థులు ఏ సబ్జెక్టులోనూ ఉత్తీర్ణత సాధించలేదు. ఫెయిల్ ఇన్ ఆల్ 3 సబ్జెక్ట్స్. అది ఒక్కటి అండర్లైన్ చేసుకోండి. ఇంతకుముందు క్వశ్చన్కి దీనికి అదే తేడా. 8% మంది విద్యార్థులు కేవలం ఇంగ్లీష్ మరియు తెలుగులోను, 6% విద్యార్థులు కేవలం తెలుగు మరియు మ్యాథ్స్లోను, 12% విద్యార్థులు ఇంగ్లీష్ మరియు మ్యాథ్స్లో ఉత్తీర్ణత సాధించారు. కేవలం ఒక సబ్జెక్ట్లోనే ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల శాతం ఎంత? కేవలం ఒక సబ్జెక్ట్లోనే ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల శాతం ఎంత? నెక్స్ట్ వన్, అన్ని సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధించిన వారి శాతం ఎంత? ఓకేనా, క్వశ్చన్ అర్థమైందా? లాస్ట్ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి ఏంటి తేడా? 100%, ఇక్కడేమో 10% ఫెయిల్. అంటే మనం డేటా అంతా తీసుకోవాల్సింది 90%కే. చూడండి, మా మ్యాథ్స్లో ఎంతమంది పాస్ అయ్యారు? ఓన్లీ 40%. అంటే దాన్ని బట్టి ఏమర్థమైంది చెప్పండి. వాళ్ళ సార్ రాహుల్ సార్ కాదు. రాహుల్ సార్ ఏంటే అందరిని వెరీ గుడ్, అందరిని పాస్ చేశారు. ఓకేనా, ఒప్పుకుంటారా? మ్యాథ్స్ అనేది చాలా డెడ్ ఈజీ సబ్జెక్ట్. మా అన్ని సబ్జెక్టులు ఈజీ సబ్జెక్ట్ ఏది చెప్పండి? మ్యాథ్సే. ఎప్పుడు అంటే భయం పోతే, మ్యాథ్స్ అనే ఒక ఫియర్ ఉంది అంటే ఏమవుతుంది చెప్పండి, అది ఎప్పటికీ అర్థం కాదు. మ్యాథ్స్ అంటే ఫియర్ పోతే ఏమవుతుంది చెప్పండి, దానంత ఈజీ సబ్జెక్ట్ ఇంకోటి ఉండదు. ఓకే, రెండోది స్కోరింగ్ సబ్జెక్ట్ కూడా ఏది? మ్యాథ్సే. మీరు చూడండి, మొన్న ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి. 100కి 100 స్కోర్ చేయగలిగే సబ్జెక్ట్ ఏది అంటే ఓన్లీ మ్యాథ్స్ ఒకటే. ఓకే, అన్నిటికన్నా ఈజీ సబ్జెక్ట్ ఏది అంటే ఒప్పుకున్నా మ్యాథ్సే. కానీ మన దురదృష్టం ఏది అంటే దాన్ని హార్డ్ అని క్రియేట్ చేశారు, ఒక భయం. అంటే ఒక భయాన్ని క్రియేట్ చేశారు. మా మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ రాదు. ఓకేనా, వస్తుంది, ఈజీగా వస్తుంది. ఓకేనా, ఇప్పుడు క్వశ్చన్ అర్థమైంది కదా. మనం ఇంతకుముందు క్వశ్చన్కి ఇక్కడ ఏంటి డిఫరెంట్ చెప్పండి. అక్కడేమో 100 పాస్ అయ్యారు, ఇక్కడ 10% ఫెయిల్ అయ్యారు. అంటే మనం తీసుకోవాల్సింది చూడండి, మనం డేటా ఎంత తీసుకోవాలంటే 90కే తీసుకోవాలి.
డేటాని ఏది తీసుకోవాలి చెప్పండి, 90కే తీసుకోవాలి. అంటే ఇప్పుడు చూడండి మా 50 + 6 ఎంత, 56. అంటే మనం తీసుకోవాల్సింది ఇంతకుముందు ఏం చేసామని చెప్పండి, 56 అంటే 44 రాసేవాళ్ళం, కానీ ఇప్పుడు 34 రాస్తున్నాం. ఇది ఓకేనా అందరికీ? ఎందుకంటే మన టార్గెట్ ఎంత అంటే 90% మాత్రమే మన టార్గెట్. ఇది అర్థమైందా? 34 అర్థమైంది కదమ్మా. నెక్స్ట్ చూడండి, 60 + 12 72. నిజమంటే 28 రాయాలి, కానీ ఇక్కడ ఏం రాస్తుంటే 18 రాస్తున్నాం. ఎందుకు? టార్గెట్ ఎంత 90 కాబట్టి. 40 + ఎంత 80, 48 అంటే 42. ఓకే, మనం అంతా తీసుకునేది ఈ డేటా అంతా దేనికి తీసుకున్నాం చెప్పండి, 90 మైనస్ చేసుకుంటే వెళ్ళిపోతున్నాం. ఓకే, మొత్తం యాడ్ చేయండి. 14 94/2 చేసేంత 47 ప్లస్ మా ఈ 3 యాడ్ చేసేంత చెప్పండి 26. యాడ్ చేసి వచ్చేది ఎంత చెప్పండి 73. ఇంతవరకు ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి, 90 - 70 ఎంత 70, మిడిల్లో 70. ఇవి చేద్దామా? ఎంతమా 20 37 అంటే 13. నెక్స్ట్ మా 25 31 కదా, 31 అంటే 29. నెక్స్ట్ మా 29 ఒక 6 35 5 ఓకేనా, 35 కదా కాబట్టి 5. అర్థమైందా? ఇంతకుముందు క్వశ్చన్కి ఇక్కడ ఏంటి డిఫరెంట్, అక్కడ టోటల్ 100 అనుకుంటాం, ఇక్కడ 90 తీసుకుంటాం, రాసుకోండి. 10 యాడ్ చేసుకోవాలి అంతే, అంతే కదా, అదే కదా మీనింగ్ అది. ఓకేనా, కాన్సెప్ట్ అయితే ఇదే. మనం తీసుకోవాల్సిన డేటా దేనికి తీసుకోవాలి చెప్పండి, వాడు ఏది ఇచ్చాడు అంటే 10% కాబట్టి 90 తీసుకుంటాం. అదే 17% ఏంటి 83. ఓకే, వాడు ఏది ఇస్తున్నాడో దాన్ని తీసుకుంటాం. 5% అంటే 95, 20% అంటే 80కి తీసుకుంటే వెళ్తాం డేటా. ఓకేనా, 40 ఒక 14 ఎంత 54. 54 అంటే రిమైనింగ్ ఎంతమా 80 - 54 26. ఓకేనా, నెక్స్ట్ 50 + 6 56. అంటే చూడండి ఎంత యాడ్ చేయాలి, 24 యాడ్ చేస్తుంది 80 వెళ్తుంది. 60 + 8 68, 12 యాడ్ చేయండి 60 62నే కదా, /2 ఎంత 31. 31కి ఎంత యాడ్ చేయాలి చెప్పండి 28. యాడ్ చేస్తే ఎంత 9 59. 80 - 59 మిడిల్ వాల్యూ ఎంత అంటే 21. అర్థమైంది కదా. నెక్స్ట్ మోడల్ ఉంటుంది, అది డిస్కస్ చేయక్కర్లేదు, ఎందుకంటే అది పర్సంటేజ్ చేసాం కదా, పర్సెంట్ కాకుండా నెంబర్ ఇస్తాడు అంతే. మనం ఇప్పుడు ఏదైనా సరే ఏం చేస్తుంటే పర్సంటేజ్, అక్కడ పర్సంటేజ్ చేయకుండా ఒక నెంబర్ అంటాడు, అంటే 108 మెంబర్స్ 150 మెంబర్స్ స్టూడెంట్స్ అంటారు. ఇంకా సేమ్ అదే పాస్ అయిన వాళ్ళు అంటే టోటల్ తీసుకుంటాం, అలా కాకుండా ఫెయిల్ అయిన వాళ్ళు అంటే ఆ నెంబర్ తీసేస్తాం. కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇక్కడ మనం చేసింది ఎంత పర్సంటేజ్, అలా కాకుండా ఏమి ఇస్తాడు, నెంబర్ ఇస్తాడు. ఒక 150 మెంబర్స్ అంటాడు, 150లో ఒక 20 మెంబర్స్ ఫెయిల్ అయినా అంటాడు. అంటే మనం తీసుకోవాల్సిన డేటా ఎంతకు 130కి తీసుకొని చేస్తాం. సేమ్ ఇదే మోడలే, అక్కడ ఏం చేస్తాం చెప్పండి పర్సంటేజ్. అందరికి అర్థమైంది కదా ఈ మోడల్. కేవలం ఇంగ్లీష్ మాట్లాడే బాలికల సంఖ్య ఎంత, ఇంగ్లీష్ మాట్లాడే బాలికల నిష్పత్తి ఎంత, 2 భాషలు మాట్లాడే బాలుర సంఖ్య ఎంత, లాస్ట్ వన్ కేవలం హిందీ మాట్లాడే బాలురు మరియు బాలికల నిష్పత్తి ఎంత, కేవలం హిందీ మాట్లాడే బాలురు మరియు బాలికల నిష్పత్తి ఎంత. సార్ ట్రై చేస్తారా? ఇక్కడ గమనించండి, లాంగ్వేజెస్ ఎన్ని ఉన్నాయి, 2 లాంగ్వేజెస్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఇంతకుముందు క్వశ్చన్లో స్టూడెంట్స్ అంతా ఒక గ్రూప్గా తీసుకున్నాం, కానీ ఇక్కడ క్వశ్చన్ అలా లేరు, బాయ్స్ గర్ల్స్ సపరేట్ ఇస్తున్నారు. గమనించారా? ఇంతకుముందు లాస్ట్ క్వశ్చన్ ఏంటి మా టోటల్ స్టూడెంట్స్ అంతా ఒకటే, అంటే బాయ్స్ ఉండొచ్చు గర్ల్స్ ఉండొచ్చు, కానీ ఇక్కడ ఏం చేశారంటే వాళ్ళని డిఫరెంట్గా చెప్తున్నాడు కదా. ఈ మోడల్ క్వశ్చన్ ఎలా చేయాలి అంటే వెన్ డయాగ్రామ్ ఎలా వేసుకుంటాం అంటే చూడండి, ఇంతకుముందు ఏం చేశారంటే 3 రాసుకున్నాం, ఇక్కడ ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి 2, కాబట్టి ఇది ఓకేనా, ఇంతవరకు ఓకేనా 2. అంటే ఒకటేమో ఇంగ్లీష్ అయితే ఒకటి హిందీ, లేకుంటే ఒకటి హిందీ అయితే ఇంకోటి ఇంగ్లీష్, ఇంతవరకు ఓకేనా. నెక్స్ట్ టైం ఇస్తున్నాడు బాయ్స్ గర్ల్స్ ఉన్నారు కదా, ఇలా ఇచ్చినప్పుడు వాళ్ళని ఎలా రాస్తాం, బాయ్స్ గర్ల్స్ వెన్ డయాగ్రామ్ వేస్తామా, బాయ్స్ గర్ల్స్ కదా, సపరేటే కదా నిజమంటే, కాబట్టి దాన్ని ఎలా రాసుకోవాలంటే అర్థమైందా. ఇంతకుముందు ఏంటంటే రౌండ్ రాసుకున్నాం, ఇక్కడ ఏం చేస్తామంటే ఒక లైన్ ఏమో బాయ్స్ గురించి చెప్తుంది, ఇంకొక లైన్ గర్ల్స్ గురించి చెప్తుంది. ఇక్కడ ఉండేది చూడండి, ఇది హిందీ అనుకున్నాం అనుకోండి, ఇక్కడ ఇంగ్లీష్ అనుకోండి, ఇక్కడ పాయింట్స్ చూడండి ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇది బాయ్స్ ఇది గర్ల్స్ అనుకున్నాం అనుకోండి. ఈ పాయింట్ దేని గురించి చెప్తుంది,
బాయ్స్ ఎవరు ఏంటది ఓన్లీ హిందీ మాట్లాడే బాయ్స్. ఇది ఎవరు గర్ల్స్లో. ఇదేం చెప్తుంది చెప్పండి మా, ఇది అర్థమైందా? ఇది కలిపి ఏం చెప్తుంది చెప్పండి? మొత్తం విద్యార్థులలో ఎంతమంది ఇంగ్లీష్ మాట్లాడుతుందో చెప్తుంది. ఇది మా ఈ రెండు కలిపితే ఇదేం చెప్తుంది కదా? అంటే దీన్ని ఫిల్ చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. క్లియర్ అక్కడ? ఫస్ట్ చూడండి, టోటల్ ఎంతమంది ఉన్నారంట స్టూడెంట్స్? 84 మెంబర్స్. ఇంతవరకు ఓకేనా? టోటల్ 84 మెంబర్స్లో మనకు ఒక హింట్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు చెప్పండి? బాయ్స్ గర్ల్స్ రేషియో ఇచ్చాడు. బాయ్స్ గర్ల్స్ రేషియో ఎలా ఉందంట? 5:7 రేషియో ఇస్తే ఎంతమంది బాయ్స్ ఉన్నారో ఎంతమంది గర్ల్స్ ఉన్నారో ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది ఓకేనా అందరికి? ఓకే, అంటే ఎంతమంది వస్తారో అది చూడండి. ఏం చేస్తామంటే 84 ఇంటూ 5/12. ఓకేనా? 12 ఎక్కడిది అంటే 5+7. ఓకే, 84 మెంబర్స్ ఉన్నారు ఇంటూ 5/12 అంటే 12 1 12 7 అంటే బాయ్స్ ఎంతమంది ఉన్నట్టు చెప్పండి? 35 మెంబర్స్ బాయ్స్ ఉంటే రిమైనింగ్ గర్ల్సే కదా ఎంత ఉన్నట్టు? 49. ఈ స్టెప్ ఓకేనా అందరికి? అంటే వాడు ఇచ్చిన దాంట్లో ప్రకారం ఇది డైరెక్ట్ ఇవ్వాలి, ఇండైరెక్ట్గా ఇచ్చాడు. అంటే ఆ క్లాసులో ఎంతమంది ఉన్నారంటే బాయ్స్ ఎంతమంది ఉన్నారు? 35 మెంబర్స్ ఉన్నారు. గర్ల్స్ ఎంతమంది ఉన్నారంటే 49 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా? గర్ల్స్కి బాయ్స్కి మధ్య డిఫరెంట్ 14 మెంబర్స్ ఉన్నారు. ఓకే, 14 మెంబర్స్ గర్ల్స్ ఎక్కువ ఉన్నారు ఇంతవరకు. ఓకేనా? నెక్స్ట్ ఏమి ఇస్తాడు చెప్పండి? బాలికలలో అంటే బాలికలు చూడండి, గర్ల్స్ తీసుకుంటే దాంట్లో 7 మెంబర్స్ ఏం మాట్లాడతారంట? ఇంగ్లీష్ అండ్ హిందీ మాట్లాడతారు గర్ల్స్ లో. అంటే చూడండి మా, గర్ల్స్ అంటే ఇదే కదా, దీంట్లో ఎక్కడ రాయాలి? అది ఇక్కడ రాయాలి 7. ఇది అర్థమైందా? వాడు ఇచ్చింది రైట్. అక్కడ ఎంతమంది ఉంటారంటే 7 మెంబర్స్ ఉంటారు. నెక్స్ట్ ఏం ఇస్తున్నాడు? 50% స్టూడెంట్స్ ఓన్లీ హిందీ మాట్లాడతారంటే, అంటే టోటల్ స్టూడెంట్స్ లో 50% హిందీ మాట్లాడతారంటే టోటల్ స్టూడెంట్స్ 84 మెంబర్స్ ఉంటే 50% అంటే 42 మెంబర్స్ ఏం మాట్లాడతారు చెప్పండి? హిందీ. అంటే ఈ రెండు కలిపితే ఎంత రావాలి చెప్పండి? 42. ఈ స్టెప్ ఓకేనా? నెక్స్ట్ టైం ఇస్తున్నాడు కేవలం ఓన్లీనా? ఓన్లీ హిందీ ఇంగ్లీష్ రేషియో ఎంత అంట? 21:16 అయితే 21 ఆల్రెడీ 42 అయితే 16 ఏమవుతుంది చెప్పండి? 32. అది అర్థమైందా? చూడమ్మా, ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడే హిందీ ఇంగ్లీషా అంతే కదా? హిందీ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళ రేషియో 21:16 అంటే 21 అనేది 42 అయితే 16 ఏమవుతుంది? 32. ఇంత దాకా ఓకేనా? అంటే ఈ రౌండ్ మొత్తం ఏమి ఉండాలంటే ఈ రౌండ్ మొత్తం 42 ఉండాలి. ఈ రౌండ్ మొత్తం ఎంత? 32 ఉండాలి. నెక్స్ట్ ఏమి ఇస్తున్నాడు? 3:5. ఎవరంట? ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళ బాయ్స్ గర్ల్స్ రేషియో ఎంత అంట? 3:5. అంటే చూడండి, 32లో బాయ్స్ గర్ల్స్ రేషియో 3:5 అన్నప్పుడు ఏమొస్తుంది చెప్పండి? 3/8. ఓకేనా? 8 1s 8 4s ఎంత? 12. అంటే వీళ్ళు 12 మెంబర్స్ ఉంటే వీళ్ళు ఎంతమంది ఉన్నట్టు? అంటే ఈ స్టెప్ దాకా అర్థమైంది. వీళ్ళు 12 ఉంటే వీళ్ళు ఎంత ఉంటారు? 20. మొత్తం ఎంత రావాలి? 42. ఇప్పుడు చూడండి, ఇంతే కదా, ఇంకొకటి ఉందా డేటా? లేదు కదా ఇంతవరకు. ఓకేనా? ఇప్పుడు చూడండి, గర్ల్స్ మొత్తం ఎంతమంది ఉండాలి? 49 మెంబర్స్ ఉండాలి. ఆల్రెడీ 20 + 7 ఎంత? 27. అంటే రిమైనింగ్ ఎంత? గర్ల్సే కదా. అంటే చూడండి, 49లో 27 పోతే 22 మెంబర్స్ ఒకటి చెప్పండి గర్ల్స్. అంటే 22 పోతే ఇక్కడ 20 కదా ఉండేది, 20 బాయ్స్. చూడండి, బాయ్స్ మొత్తం ఎంత ఉండాలంటే 35 ఉండాలి. ఆల్రెడీ 20 + 12 ఎంత? 32 ఉన్నట్టు. రిమైనింగ్ ఎంత? మొత్తం ఫిల్ అయింది కదా. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? కేవలం ఇంగ్లీష్ మాట్లాడే గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? 7 మెంబర్స్. నెక్స్ట్ వన్, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళ రేషియో 12 ఇంగ్లీష్ మాట్లాడే ఆల్రెడీ వాడు ఇచ్చాడు కదా. ఆల్రెడీ క్వశ్చన్ ఇంగ్లీష్ మాట్లాడే 3:5 అని ఇచ్చాడు కదా. క్వశ్చన్లో ఉంది కదా, అది హిందీ రాసుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ క్వశ్చన్లో ఉంది కదా మా రేషియో కదా, హిందీ రాసుకుందాం. నెక్స్ట్ వన్ మా 20:22 కదా, 10:11 అవుతుంది. నెక్స్ట్ వన్ ఇంగ్లీష్ ప్లేస్లోకి హిందీ రాసేసుకోండి అంతే. నెక్స్ట్ వన్ బాలుర సంఖ్య కదా, ఎంతమంది? 3 మెంబర్స్. ఓకే, రాసేసుకోండి. ఏది చెప్పండి? మళ్ళీ రిపీట్ అయిందా? మొత్తం ఏదైతే దీని మీద క్వశ్చన్స్ వస్తాయి మాకు అర్థమైంది కదా కాన్సెప్ట్. రాసుకోకండి, తీసేస్తా. ఇప్పుడు చూడండి, ఇంకోసారి చేద్దాం. చూడండి క్వశ్చన్ ఫస్ట్ చూడండి. మనం ఏం చేస్తామంటే మా క్వశ్చన్స్ వదిలేసాను, మళ్ళీ రాపిస్తా క్వశ్చన్స్. నెట్లో తీద్దాం క్వశ్చన్స్. ఇది మా 2016 or 18లో ఇచ్చిన క్వశ్చనే. ఇక్కడ చూడండి, మనం డయాగ్రామ్ ఎలా రాసుకుంటామంటే ఇక్కడ హిందీ రాసుకుంటే ఇక్కడ ఇంగ్లీషు, బాయ్స్ ఒక లైన్ అయితే గర్ల్స్ ఇంకొక లైన్. ఈ స్టెప్ దాకా ఓకేనా? మనం ఇలా వచ్చినప్పుడు బాయ్స్ వాడు ఇచ్చిన ప్రతి ఒక్క దాన్ని ఏం చేస్తామంటే దీన్ని ఫిల్ చేసుకుంటూ వెళ్తాం. ఫస్ట్ స్టార్టింగ్లో ఏమి ఇచ్చాడు అంటే బాయ్స్ గర్ల్స్ రేషియో ఇచ్చాడు 84 మెంబర్స్లో. ఎలా ఉందంటే రేషియో 7:5, 5:7.
అంటే దీని ప్రకారం 84 ఇంటూ 5/12. ఈ 12 ఎక్కడిది అంటే 5 + 7 35 మెంబర్స్ బాయ్స్ ఉంటే గర్ల్స్ ఎంత 49. ఇది ఓకేనా అందరికి? అంటే బాయ్స్ మొత్తం గర్ల్స్ ఇది మొత్తం 49 ఉండాలి, ఇదంతా ఎంత ఉండాలంటే 35 ఉండాలి. నెక్స్ట్ ఏమి ఇస్తున్నాడు, 50% స్టూడెంట్స్ ఏం మాట్లాడతారంట హిందీ. అంటే చూడండి మా 50% ఆఫ్ 84 అంటున్నాడు, అంటే ఎంత 42 మెంబర్స్ వీళ్ళు ఉంటున్నారు. ఇది ఓకేనా? తర్వాత రేషియో ఇచ్చాడు, ఓన్లీ హిందీ మాట్లాడే ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళ రేషియో ఎంత అంటే 21:16 అన్నాడు. అంటే 21 అనేది 42 అయింది కాబట్టి 16 ఏమవుతుంది చెప్పండి 32. అంటే ఇది మొత్తం ఎంత ఫిల్ చేయాలంటే 32 పాయింట్. నెక్స్ట్ ఏం ఇచ్చాడంటే గర్ల్స్ ఓన్లీ ఒక లాంగ్వేజ్ మాట్లాడంటే 2 మాట్లాడే గర్ల్స్ 7 మెంబర్స్ అనుకుంటా, 2 మాట్లాడే వాళ్ళంతా 7 ఇచ్చాడు. తర్వాత ఏమి ఇచ్చాడు మా హింటూ, ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడేది ఈ రేషియో ఎలా ఉందంట 3:5 రేషియోలో ఉంది. అంటే దీన్ని ఎలా తీసుకుంటాం చెప్పండి 32 ఇంటూ 3/8. 8 1 8 4 ఎంత 12. ఇది 12 అయితే రిమైనింగ్ ఎంత చెప్పండి 20. ఇంతవరకు ఓకే, ఇంకా ఇవే డేటా ఉండేది. ఓకే, వాడు ఇచ్చిన దాని ప్రకారం ఇది డిసైడ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఫిల్ చేసేది ఏవి అంటే ఇప్పుడు రెడ్ కలర్తో రాసుకొని చూడండి. ఇప్పుడు ఫిల్ చేసేది అంటే టోటల్ ఇక్కడ గర్ల్స్ చూడండి ఎంతమంది ఉన్నారు, టోటల్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారు చెప్పండి 49 మెంబర్స్ ఉండాలి. ఆల్రెడీ ఎంత వచ్చాడంటే 20 + 7 ఎంత 27. అంటే రిమైనింగ్ ఎంత చెప్పండి 22 మెంబర్స్. ఓకేనా? ఇది 22 అయితే ఇక్కడ చూడండి 42 + 22 సారీ 42లోంచి 22 తీసేస్తే ఎంత 20. బాయ్స్ ఎంతమంది 20 మెంబర్స్ మా. అంటే ఇక్కడ చూడండి ఇది ఎంత ఉండాలి మొత్తం టోటల్ 35 ఉండాలి. ఆల్రెడీ 20 + 12 ఎంత 32 కాబట్టి ఇక్కడ ఎంత 3. మనం ఫిల్ చేసింది 22 3 మాత్రమే, రిమైనింగ్ అంతా ఆ క్వశ్చన్లోనే ఉన్నాయి. ఓకేనా? దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? రాసుకుంటారా? ఇచ్చాడు క్వశ్చన్ ఎంత వచ్చాడు, ఇది 6 మ్యాథ్స్, ఇంగ్లీష్ ఎంత 40, నెక్స్ట్ రీజనింగ్ ఎంత 30 అంటున్నాడు. నెక్స్ట్ ఏమి ఇస్తున్నాడు మ్యాథ్స్ ప్లస్ రీజనింగ్ ఇక్కడ 10%, ఇంగ్లీష్ మ్యాథ్స్ 25, 15 ఇచ్చాడు. 2 యాడ్ చేస్తే ఎంత చెప్పండి, రిమైనింగ్ ఎంత 25, 50, 45 యాడ్ చేయండి 10/2 60 ప్లస్ 110 అవుతుందా? లాస్ట్ క్వశ్చన్కి ఈ క్వశ్చన్ ఏంటి డిఫరెంట్ చెప్పండి. లాస్ట్ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి ఏంటి ఒక డిఫరెంట్ ఉంది. క్వశ్చన్ చూడండి 10% స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ మ్యాథమెటిక్స్ అంటున్నాడు. ఓన్లీ కాదా మనం ఇంతగా చేసింది ఏది మా కేవలం తీసుకున్నాం, కానీ ఇక్కడ కేవలం కాదు 10% స్టూడెంట్స్ ఏం చేశారంటే చెప్పండి పాస్డ్ ఇన్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్. అంటే ఇది కలిపి 10%. ఇది ఓన్లీ కాదు, ఇది ఎక్స్ అయితే x - 10. ఇది ఇంతకుముందు క్వశ్చన్కి ఈ క్వశ్చన్ డిఫరెంట్. ఇంతకుముందు క్వశ్చన్ ఏం తీసుకున్నామ్మా ఓన్లీ తీసుకున్నాం, ఇక్కడ ఏమిందంటే ఓన్లీ లేదు. ఇక్కడ దాని మీనింగ్ ఏం చెప్పండి, ఈ 2 కలిపి ఇది. నెక్స్ట్ ఈ 25 ఏది చెప్పండి, ఇది ప్లస్ ఇది కలిపి. నెక్స్ట్ ఈ 15 ఏం చెప్పండి, ఇది ప్లస్ ఇది. అర్థమైందా? ఇంతకుముందు క్వశ్చన్లు ఏం చేస్తాంటే గమనించండి, ఓన్లీ రాసిపించుకుంటూ పోయా, ఓన్లీ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఓన్లీ అని. ఇక్కడ ఏముంది చెప్పండి ఓన్లీ కదా అంటే దాని అర్థం చూడండి, దాని మీనింగ్ ఏం చెప్పండి, వాళ్ళు ఎక్కడ ఉంటారు ఇది కలిపి అది మా రేపు డిస్కస్ చేద్దాం ఈ మోడల్. ఓకేనా? మనకి ఇంతకుముందు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే ఓన్లీ ఇచ్చుకుంటూ వెళ్ళాడు, ఇక్కడ మిడిల్ వాల్యూ ప్లస్ అది కూడా కలిపి ఇస్తున్నాడు. ఓకేనా? 5 డివిజిబుల్ రూల్ అంటే ఏముండాలి యూనిట్ ప్లేస్లో 0 or 5. అదే 3 డివిజిబుల్ రూల్ అంటే టోటల్ వాల్యూ 3తో డివైడ్ అయ్యే నెంబర్ రావాలి. అదే 9కి కూడా ఏం చెప్పండి టోటల్ వాల్యూ. మరి 4కి డివిజిబుల్ ఏంటి 4కి లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివైడ్ అయితే ఆ నెంబర్ 4తో డివైడ్ అవుతుంది. ఎంత పెద్ద నెంబర్ ఉన్నా లాస్ట్ 2 డిజిట్స్ దేంతో డివైడ్ కావాలి 4తో. అదే 8కి డివిజిబుల్ రూల్ ఏది అంటే లాస్ట్ 3 నెంబర్స్ 8తో డివైడ్ అయితే అది డివైడ్. 12కి 3 or 4, 3కి 4కు ఏ రూల్స్ అప్లై అవుతుందో ఇక్కడ దీనికి కూడా అదే అప్లై అవుతుంది. అది దేంతో డివైడ్ అవుతుంది అంటే 12తో. అదే చూడండి మా 13 తీసుకుంటే 13తో డివైడ్ కావాలంటే చూడండి ఈ నెంబర్ ఉందా 13 ఉందా చూడండి 13తో డివైడ్ అయ్యే నెంబర్ ఇంకో నెంబర్ తీసుకుందాం 26. ఓకేనా? 26 దేంతో డివైడ్ అవుతుంది 30తో డివైడ్ అవుతుంది. లాస్ట్ ప్లేస్ ఉంది కదా యూనిట్ ప్లేస్ ఏముంది చెప్పండి 6. 6 4s ఎంత 24 ప్లస్ 2 యాడ్ చేయాలి. ఓకేనా? ఆ నెంబర్ ఏమవుతుంది అంటే దాంతో డివైడ్ అవుతుంది.
అంటే ఈ చిన్న నెంబర్ తీసుకుని అలా కాకుండా చూడండి 91 ఇచ్చాడండి. ఇంటూ 4 ఎంత 4 ప్లస్ 9 ఎంత ఓకే 30. అదే 17 ఇచ్చాడు అనుకోండి. ఇదే తీసుకున్నాం చూడండి 17తో 34 ఓకేనా. 17తో డివైడ్ నెంబరే కదా. లాస్ట్ నెంబర్ ఏం చేస్తామంటే ఇంటూ 5 చేయండి. 20 మైనస్ 3 70. ఓకే అర్థమవుతుందా. అంటే 13కి ఏం చేస్తాను చెప్పండి ఇంటూ 4 చేసాను. 17కి ఏం చేస్తాను చెప్పండి ఇంటూ 5 చేసి మైనస్ చేస్తాను. అదే 19 తీసుకున్నాం అనుకోండి 19 డివిజిబుల్ రూల్ 38 19తో పోయేదే కదా. 38లో లాస్ట్ ప్లేన్ ఇంటూ 2 చేయండి ఎంత. ఇది అర్థమైందా. 13కి ఏం చేస్తాం చెప్పండి ఇంటూ 4 చేసి యాడ్ చేస్తాం. 19 కూడా ఏం చేస్తామంటే యాడ్ చేస్తాం. 17కి మాత్రం ఏం చేస్తాం చెప్పండి మైనస్ చేస్తాం. ఏ వాల్యూని రిమైనింగ్ వాల్యూ ఓకేనా. ఈ నెంబర్స్ గుర్తుంటే 13కి ఏమో ఇంటూ 4 చేస్తాం, 19కి ఇంటూ 2, 17కి ఇంటూ 5 చేయాలి. ఇవి డివిజిబుల్ నెంబర్స్.